ఎడారిలో సెలయేర్లు సెప్టెంబర్ 18వ తేదీ. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనం. దేవుని దర్శనాన్ని పొందాలంటే ఆయన కోసం కనిపెట్టాలి. ఎంత సమయం కనిపెట్టాలి అన్నది చాలా ముఖ్యం. మన హృదయాలు కెమెరాల్లో వాడే ఫిలిముల్లాంటివి. దేవుని పోలిక అక్కడ ముద్రించబడాలంటే మనం ఆయన ఎదుటికి వచ్చి కనిపెట్టాలి. అల్లకల్లోలంగా ఉన్న సరస్సులో ప్రతిబింబాలు కనిపించవు. మనం దేవుణ్ణి చూడగలిగితే మన జీవితాలు విశ్రాంతిమయంగా ఉంటాయి. కొన్ని దృశ్యాలను చూడడంతోనే పరివర్తన చెందించే శక్తి గోచరమవుతూ ఉంటుంది. ఉదాహరణకి, నిశ్చలమైన సూర్యాస్తమయ దృశ్యం మనసుకు శాంతినిస్తుంది. అలాగే దేవుని దర్శనం మానవ జీవితాలను మార్చివేస్తుంది. యాకోబు యబ్బోకు రేవు దగ్గర దేవుణ్ణి చూసి ఇశ్రాయేలుగా మారాడు. దైవ దర్శనం గిద్యోనుకు పిరికితనం పోగొట్టి శౌర్యాన్ని అలవర్చింది. క్రీస్తు దర్శనం తోమాను అనుమానాల నుండి విముక్తుణ్ణి చేసి నమ్మకస్తుడైన శిష్యుడిగా మార్చింది. బైబిల్ కాలం నుండి దైవ దర్శనాలు కలుగుతూనే ఉన్నాయి. విలియం కేరీ తన చెప్పులు కుట్టుకునే వృత్తిలో ఉంటూ దేవుణ్ణి చూశాడు. అతడు బయలుదేరి భారతదేశానికి వెళ్ళాడు. డేవిడ్ లివింగ్స్టన్ దైవ దర్శనం పొంది ఆయనతో కలిసి ఆఫ్రికా ఖండపు చీకటి అరణ్యాల్లోకి వెళ్ళాడు. వందల కొద్ది మనుషులు దేవుని దర్శనాన్ని పొంది ఇప్పుడు ప్రపంచపు నలుమూలల అన్యులకు సువార్తనందించే పని మీద తిరుగుతున్నారు. ఆత్మలో ఎల్లప్పుడూ పూర్తి నిశ్శబ్దం ఉండదు. దేవుడు మన ఆత్మలో మెల్లని స్వరంతో పలుకుతూనే ఉంటాడు. ఆత్మలో ఇహలోక విషయాల రణగొణ ధ్వని నిశ్శబ్దమైనప్పుడు దేవుని స్వరాన్ని వినగలం. నిజానికి ఆయన నిత్యము మాట్లాడుతూనే ఉన్నాడు. మనమే మన చుట్టూ ఉన్న శబ్దాల వల్ల, హడావుడి వల్ల, అవరోధాల వల్ల వినిపించుకోము. మౌనం ఆవరించిన వేళ పలుకు ప్రభు. హృదయపు శబ్దాలను నిమ్మలింపజేసి ఆశతో నీ పలుకుకై వేచియున్నాను. ఈ విశ్రాంతి గడియలో పలుకు నా నాదా, నీ ముఖార విందాన్ని చూడనియ్యి నన్ను. నీ శక్తితో స్పృశించు నన్ను. నీ నోటి మాటలు నాకు జీవం కదా తండ్రి, పరలోకపు పరమ భోజనమే కదా. నా ఆత్మ ఆకలిని చల్లార్చు దేవా. పలుకు ప్రభు, నీ సేవకుడు వింటున్నాడు. మౌనంగా ఉండకు. నీ మాట కోసం ఆశతో నా ఆత్మ ఎదురు చూస్తున్నది. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.